అందరికీ నమస్కారం. నేను మీ గోవింద్ సూర్య. వెల్కమ్ బ్యాక్ టు తెలుగుబడి. ఈరోజు మనం డిఎస్సికి సంబంధించి కవి పరిచయాలు గుర్తుపెట్టుకోవడం ఎలా అంటే మనం ఎలా గుర్తుపెట్టుకున్నామా అనే దానికంటే ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే గుర్తుండిపోయేలా గుర్తుపెట్టుకోవడం వేరు. ఒకసారి మనం గుర్తుపెట్టుకున్న విషయం మనకి నిద్రలో లేపినా గుర్తుండిపోవాలి, కానీ ఒకేసారి గుర్తుపెట్టుకునేటటువంటి విధానం ఏంటో చూద్దాం. ఒకసారి మనకి 6వ తరగతికి సంబంధించి మొదటి పాఠ్యాంశం అమ్మ ఒడి. ఈ అమ్మ ఒడి పాఠ్యాంశాన్ని రచించినటువంటి కవి యొక్క పరిచయం మనం చేసుకుందాం. ఒకసారి అమ్మ ఒడి పాఠ్యాంశాన్ని రచించినటువంటి కవి బాడిగ వెంకట నరసింహారావు గారు. ఈ పాఠ్యాంశాన్ని రచించింది బాడిగ వెంకట నరసింహారావు గారు. ఈయన ఆగస్టు 15, 1913లో జన్మించారు. జనవరి 6, 1994లో స్వర్గస్థులయ్యారు. మనం ఈ విధంగా గుర్తుపెట్టుకున్నాం. ఆగస్టు 15 అనేసరికి మనకి స్వతంత్ర దినోత్సవం గుర్తొస్తుంది కదా. ఆగస్టు 15న 1913లో ఈయన జన్మించడం జరిగింది. మరి ఈయన రచించినటువంటి రచనల్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడం ఎలా? ఇక్కడ ఇంచుమించు ఈయన ఏడు రచనలు చేయడం జరిగింది. అంటే పిల్లల కోసం ఈయన రచించినటువంటి రచనలు 17. మనకి పాఠ్యాంశంలో ఒక 7 రచనలు ఇవ్వడం జరిగింది. వాటిని మనం ఒక్కసారి చూస్తే గుర్తుండిపోయేలాగా గుర్తుపెట్టుకోవడం ఎలా అనేది చూద్దాం. దీని అంతటి కోసం మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఆ కథలోకి ఈ రచనలన్నీ వస్తాయి. ఇక్కడ హరిశ్చంద్రుడు తన చిన్నతనం అంటే బాలతనం అంటాం కదా, చిన్నతనంలో ఆవుతో ఆడుకుంటున్నాడు. హరిశ్చంద్రుడు ఆవుతో తన బాలతనంలో ఆడుకుంటూ ఉన్నాడు. ఆడుకుంటూ ఉంటున్న హరిశ్చంద్రుడి దగ్గరికి కొంతమంది బాలలు వచ్చారు. బాలలు అంటే చిన్నపిల్లలు వచ్చారు. ఆ బాలలు ఏమన్నారంటే, పూల బాలలు, పూల కోసం మేము చిన్నారి లోకానికి వెళ్తున్నాం, మాతో పాటు నువ్వు కూడా వస్తావా అని అడిగారు. బాలలు పూల కోసం, పూల బాలలు చిన్నారి లోకానికి వెళ్తున్నాం, మాతో పాటు వస్తావా అని చెప్పేసి హరిశ్చంద్రుడిని అడిగితే హరిశ్చంద్రుడు బాలలు అందరూ కలిసి చిన్నారి లోకానికి బయలుదేరి వెళ్ళారు. చిన్నారి లోకానికి బయలుదేరి వెళ్ళగా అక్కడికి రెడీగా ఎవరుంటారు? చిన్నపిల్లలందరూ కలిసి వెళ్తే మనకి ఎవరు రెడీగా ఉంటారు? అంగన్వాడీ టీచర్ ఉంటారు కదా, తీసుకెళ్లి పాలబడిలో పడిచేయడానికి. సో ఇక్కడ ఋతువాణి టీచర్ ఉన్నారు. ఈ ఋతువాణి టీచరు ఎప్పుడైతే హరిశ్చంద్రుడు చిన్నపిల్లలు వాళ్ళందరూ కనిపించారో, అరే నాయన మీరు బయట తిరుగుతున్నారు, మీరు నాతో పాటు పాలబడికి వస్తే మీకు పాటలు నేర్పించి బాలరసాలు ఇస్తాను అని చెప్పారు. నాతో పాటు పాలబడికి వస్తే పాటలు నేర్పించి బాలరసాలు ఇస్తాను అని చెప్పి ఆ పిల్లలందరినీ కూడా తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు మనం చెప్పుకున్న కథలో హరిశ్చంద్రుడు ఆవుతో ఆడుకుంటూ ఉన్నాడు చిన్నతనంలో, బాలతనము. హరిశ్చంద్రుడు ఆవు బాలతనం. ఎక్కడికి వెళ్ళారు? చిన్నారి లోకానికి వెళ్ళారు. దేనికోసం వెళ్ళారు? పూల కోసం వెళ్ళారు. ఎవరు వెళ్ళారు? బాలలు వెళ్ళారు. కాబట్టి పూల బాలలు వెళ్ళిన తర్వాత ఎవరు అక్కడ కనిపించారు? ఋతువాణి టీచర్ కనిపించారు. ఏమన్నారు? పాలబడికి రండి, పాటలు నేర్పించి బాలరసాలు ఇస్తానని చెప్పారు. ఇక్కడ మనకున్న రచనలు ఏంటి? ఆవు, హరిశ్చంద్రుడు, బాలతనం, చిన్నారి లోకం, పూల బాలలు, ఋతువాణి, పాలబడి పాటలు, బాలరసాలు. ఇవి ఈ కథను కనుక మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ రచనలన్నీ కూడా మనకి గుర్తు రావడం అనేది జరుగుతుంది. అయితే ఈయన బాలల కోసమే ఇంచుమించుగా 17 పుస్తకాలని రచించడం అనేది జరిగింది. ఎన్ని రచించడమ్మా? 17 పుస్తకాలని ఈయన రచించడం జరిగింది. ఈ పాఠ్యాంశంలో మనకి చెప్పిన రచనలన్నీ 7. ఈ పాఠ్యాంశంలో మనకి చెప్పిన రచనలన్నీ 7. ఇలా కాకుండా ఇంకొక విధంగా బిట్ అడిగే అవకాశం కూడా ఉంది. అది ఎలా అంటే, బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడమే తన జీవిత ధ్యేయం అని చెప్పినటువంటి కవి ఎవరని అడుగుతాడు. అడిగి బాడిగ వెంకట నరసింహారావు అని ఇస్తాడు, వెంజమూరి లక్ష్మీ నరసింహారావు అని ఇస్తాడు, పివి నరసింహారావు అని ఇస్తాడు. ఇలా ఇచ్చినప్పుడు మనం ఈ పాఠ్యాంశంలో కవి పరిచయం చదువుకున్నప్పుడు మనకి బాడిగ వెంకట నరసింహారావు గారు వచ్చారు,
వింజమూరి లక్ష్మీ నరసింహారావు గారు కూడా వచ్చారు. కాబట్టి ఇక్కడ మనం కొంచెం తడబడే అవకాశం ఉంది. కాబట్టి బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడమే తన జీవిత ధ్యేయమని చెప్పినటువంటి కవి బివి నరసింహారావు గారు, బాడిగ వెంకట నరసింహారావు గారు. మరి ఈ వింజమూరి లక్ష్మీ నరసింహారావు గారు ఏం చేశారు? వింజమూరి లక్ష్మీ నరసింహారావు గారికి బాడిగ వెంకట లక్ష్మీ నరసింహారావు గారికి ఉన్నటువంటి సంబంధం ఏంటంటే, వింజమూరి లక్ష్మీ నరసింహారావు గారు అనార్కలి అనేటటువంటి ఒక నాటకాన్ని రచించారు. ఈ అనార్కలి అనేటటువంటి నాటకంలో అనార్కలి పాత్రని పోషించింది బివి నరసింహారావు గారు. అప్పటి నుంచి ఈయన్ని అనార్కలి నరసింహారావు గారు అని కూడా పిలిచారు. అప్పటి నుంచి ఈయన్ని అనార్కలి నరసింహారావు గారు అని కూడా పిలవడం జరిగింది. ఈయన ఎక్కువగా బాలల గురించే రచనలు చేశారు. కాబట్టి ఈయనకున్న బిరుదు ఏంటమ్మా అంటే బాలబంధు. ఏంటమ్మా? బాలబంధు. ఈయనకున్న బిరుదు బాలబంధు అనేటటువంటి బిరుదు ఉంది. బివి నరసింహారావు గారు, బాడిగ వెంకట నరసింహారావు గారు 15 ఆగస్టు 15, 1913లో జన్మించారు. జనవరి 6, 1994లో స్వర్గస్థులయ్యారు. ఈయన కృష్ణా జిల్లాలో కౌతరం అనేటటువంటి ఊర్లో జన్మించారు. కృష్ణా జిల్లాలో కౌతరం అనేటటువంటి ఊర్లో ఈయన గ్రామంలో జన్మించడం జరిగింది. మిగతా కవి పరిచయాలు కూడా చిన్న చిన్న కథల ద్వారా మీకు గుర్తుంచుకోవడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. మీరందరూ కూడా డిఎస్సిలో విజయం సాధించాలని, మీ విజయంలో నేను భాగస్వామి అవుతానని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.